నమస్కారం అండి. నేను డాక్టర్ రామకృష్ణ, డైరెక్టర్ ట్రస్ట్ హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు అంటే 4 ఫిబ్రవరి 2026 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఐఎంఏ తరపున అంటే వివిధ హాస్పిటల్స్ నిర్వహించడం తలపెట్టింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్. అంటే ప్రతి వ్యక్తి ప్రత్యేకమే, ప్రతి క్యాన్సర్ కదా ప్రత్యేకమే అనే భావనతోటి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు చేపట్టారు. అంటే క్యాన్సర్కు భయపడాల్సిన అవసరం లేదండి. అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే వాటిని పూర్తిగా నియంత్రించవచ్చు. ప్రారంభ దశలో గుర్తించడం, వాటిని అసలు క్యాన్సరే రాకుండా ప్రివెంట్ చేయడం, ఈ రెండు చాలా ఈ క్యాన్సర్ని పారద్రోలడానికి మూల స్తంభాలు. ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ద్వారంలో వచ్చే క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు ఫిమేల్స్లో చాలా ఎక్కువ, మేల్స్లోని ఓరల్ క్యాన్సరు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ ద్వారప ముఖ క్యాన్సర్కి ప్యాప్ స్మీర్ అని చెప్పి పరీక్షలు చేస్తూ ఉంటారు. వీటిని 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ కూడా చేయించుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, మ్యామోగ్రామ్, ఈ టెస్టుల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ తోటి ఓరల్ క్యాన్సర్ ఎటువంటి పుండ్లు అవి ఉన్నాయో లేదో పరిశీలించడం, వీటి ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి, ముఖ్యంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవడము, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, మార్నింగ్ 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయడము, లేకపోతే జాగింగ్, వాకింగ్ లాంటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడము, మంచి ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, అంతేకాకుండా ఈ మధ్య మీరు చూస్తున్నారు సీడ్స్, నట్స్, ఇటువంటివి ఎక్కువ తీసుకోవడము. ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గిస్తే ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాకినాడ జిల్లా క్యాన్సర్ అవగాహనలోని ఒక రోల్ మోడల్గా నిలవాలని మన కాకినాడ ఐఎంఏ ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సత్యవతి గారు కూడా ఈరోజు మొత్తం గైనకాలజిస్టులు అందరి ద్వారా ఒక ప్రతిజ్ఞ పూనుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అది చేసి మన కాకినాడ జిల్లాని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మొట్టమొదటి జిల్లా క్యాన్సర్ పారద్రోలే జిల్లాగా గుర్తింపు పొందాలని ఎంతో సంకల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని విస్తృత కార్యక్రమాలు ఐఎంఏ ద్వారా చేపడతామని మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించడం కాకుండా అసలు క్యాన్సర్స్ రాకుండా నేను ఇప్పుడు చెప్పిన ఈ ప్రివెంటివ్ మెజర్స్, ఆహార అలవాట్లు అవి కాకుండా ఈ మధ్య వ్యాక్సిన్స్ కూడా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, యుక్త వయస్సు వచ్చిన స్త్రీలు, ఒక 15 ఇయర్స్ దాటిన అమ్మాయిలకి హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని ఉంటుందండి. ఆ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఆ ఇన్ఫెక్షన్కి వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్ అది ఇప్పుడు వైడ్లీ అవైలబుల్. దాన్ని ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన పెంచుకుని ప్రతి 15 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయి కూడా ఈ వ్యాక్సిన్ని వాళ్ళ డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలని ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.